ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి రాష్ట్ర పరువు ప్రతిష్టల్ని మంటగలిపే విధంగా, దిగదార్చే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలే చాలా ప్రధానంగా మనం ఇక్కడ చూస్తున్నాం. దివాలా తీసినామంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మరోసారి ప్రకటించేశారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు కూడా రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు టోటల్గా రాష్ట్రం దివాలా తీసిపోయింది, మొత్తం క్యాన్సర్ పేషెంట్ లాగా మారింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటూ రాష్ట్రం పరువు పోయే విధంగా పక్క రాష్ట్రాల గురించి ముందు కావచ్చు, దేశం ముందు కావచ్చు, రాష్ట్రం మరింతగా దిగజారిపోయే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. సో నిన్న మరోసారి అవే కామెంట్స్ రిపీట్ చేశారు. ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఒక ప్రభుత్వం పైన ఒక ఫైట్ చేయబోతున్నాయి. వాళ్ళ హక్కులు న్యాయమైనటువంటి డిమాండ్ సాధించడం కోసం వాళ్ళ ఒక ప్రోగ్రాం తీసుకున్న నేపథ్యంలో ఉద్యోగుల పట్ల, ఉద్యోగ సంఘాల పట్ల చాలా తీవ్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో సో అక్కడ సర్వత్రా కూడా పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కనీసం బాగు చేసేటువంటి విధానం లేకపోవడంతో, బాగు చేసే ప్రణాళిక లేకపోవడంతో పూర్తిగా దిగజారిపోతున్నామని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినటువంటి పరిస్థితి. దివాలా తీసినామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మనల్ని ఎవడు నమ్మట్లేడు, అనా పైసా అప్పు కూడా పుడతలేదు, మనల్ని దొంగలాగా చూస్తున్నారు, ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఢిల్లీకి ఎక్కడైనా పోతే చెప్పులు కూడా ఎత్తుకపోతారేమో అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటల పట్ల సర్వత్రా ఒక విస్మయం వ్యక్తమవుతుంది, ఒక ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. కనీసం అంటే రాష్ట్రాన్ని ఏ రకంగా మరి అటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రాన్ని కాపాడేటువంటి ప్రణాళిక, ఆలోచన అవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉండాలి. అట్లా లేకుండా ఇవాళ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఒక 16-17 నెలలు మాత్రమే అయింది. ఇప్పుడే ఇవాళ దివాలా తీసినామంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 3.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం పరిస్థితి ఏంటి అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్న. చెప్పింది ఒక ఉద్యోగుల కోసమే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలకే నిన్న చెప్పినట్టు. ఇక రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు, ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో, మాటలు ఏవైతే చెప్పామో 6 గ్యారెంటీల పేరుతో దాంట్లో 13 అంశాలు కావచ్చు, ఇంకా మిగిలినటువంటి అనేక హామీలు కావచ్చు, ఇక నెరవేర్చే ప్రసక్తే లేదు, ఆ పరిస్థితి లేదు, అవకాశం లేదు అని ఆల్మోస్ట్ చేతులెత్తేసినటువంటి చందంగా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు నేను అడుగుతున్నాను, ఎవరి మీద మీరు సమరం చేస్తారు? ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ ప్రజల మీదనా? ప్రజలపై యుద్ధం చేసి బాగుపడతారా? జనం కష్టాల్లో ఉంటే అండగా ఉండరా? కొత్త కోరికలతో ధర్నా చేస్తే ఉన్నది కూలుతుంది. పన్నులైనా పెంచాలి, పథకాలైనా ఆపాలి, అప్పుడే మీ డిమాండ్లు నెరవేర్చగలం. ఏ పథకం ఆపుదామో మీరే చెప్పండి. 10 లక్షల మందితో బహిరంగ సభ పెడతా, ప్రజలకు ఏం చెప్తారో ఆ సభలో మీరే చెప్పండి. మేము తినంగా మిగిలిందే ప్రజలకు ఇస్తామని చెబుతారా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము అడుగుతున్నవి చాలా న్యాయమైనటువంటి డిమాండ్లు, దట్టు ప్రభుత్వం మాకు బాకీలు ఉన్నాయి, ఆ బాకీల గురించే మేము అడుగుతున్నామని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పట్ల ఇంత చులకన భావంతో మాట్లాడిన దాని పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అయితే ఇట్లా దివాలా తీసేమని ఒక పక్క చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కానీ విపరీతమైనటువంటి దుబారా జరుగుతోంది. ఆ దుబారా ఎట్లా ఉందో కూడా మనం అసలు చూస్తే, రాష్ట్రంలో అందాల పోటీల ఏర్పాట్ల కోసమని ప్రభుత్వం పెడుతున్న ఖర్చు దాదాపు 200 కోట్ల రూపాయలు. సో ఇది కాదా దుబారా? హైదరాబాద్లో పైలాన్లు కట్టడం, మూసీలో బోట్లు నడపడం ఎట్లనో తెలుసుకునేందుకు టూరిజం శాఖ విదేశాలకు పంపిన 10 మంది బృందానికి అయిన ఖర్చు లెక్క దాదాపుగా 4.52 కోట్లు. ఇది కాదా దుబారా? అధ్యయనాల పేరిట జీహెచ్ఎంసీ కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా గత ఏడాదిన్నరలో చేసిన ఖర్చు లెక్క దాదాపు 22.02 కోట్లు. ఇది కాదా దుబారా? 100 కిలోమీటర్ల దూరానికి కూడా మంత్రులు గాలి మోటార్లు వేసుకుని 2025 జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు చేసిన సుడిగాలి పర్యటనలకు అయిన ఖర్చు లెక్క దాదాపు 17.22 కోట్లు. ఇది కాదా దుబారా? భూభారతి అధ్యయనం కోసం పర్యటనలు చేశామంటూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పిన ఖర్చు లెక్క దాదాపు 9.16 కోట్లు. ఇది కాదా దుబారా? ఢిల్లీ పర్యటనల కోసం ప్రత్యేక విమానాలు వాడినప్పటికీ కాదని ఎకానమీ క్లాస్లోనే వెళ్ళినట్టు చెప్పిన అబద్ధాన్ని లెక్క వేసుకున్న సీఎంకు, ఆయన భద్రతా సిబ్బందికి 42 సార్లకు ఆయన ఖర్చు లెక్క దాదాపు 45.68 కోట్లు. ఇది కాదా దుబారా? సో ఇవన్నీ కూడా ఇంత దుబారా ఖర్చు చేసుకుంటూ మరోపక్క ఇక్కడ దివాలా తీసేసినామంటూ చెప్తున్నారు. సో నిన్న అంటే ఉద్యోగులు ఏవైతే డిమాండ్స్ చేస్తున్నారో ఉద్యోగులకు మేమేమీ చేయలేమని చెప్పేసింది ప్రభుత్వం, చాలా స్పష్టంగా చెప్పింది. నన్ను కోసుక తింటారా, నన్ను కోసుకొని వండుకొని తింటారా అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సో ఆర్థిక పరిస్థితి గురించి మీకే చెప్తున్నాను, మీరు ఏం చేస్తారో మీరే చెప్పండి అంటూ ఒక ముఖ్యమంత్రి ఆయన పూర్తిగా ఆయన బాధ్యతను విస్మరించి మాట్లాడారు, మమ్మల్ని అవమానించేలాగా మాట్లాడారంటూ ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ మాట కేవలం దివాలా తీసినాం మీకేమి ఇవ్వలేమనేది కేవలం ఉద్యోగులకు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలకే ముఖ్యమంత్రి నిన్న మరోసారి విస్పష్టంగా చెప్పేసినట్టు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం ఎక్కడ చూసినా కూడా 18,500 కోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంట్లో ఎవరికి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయినాం. బయట ఎవడు అప్పియట్లేడు. ఏ బ్యాంక్ వాడు పోయినా కూడా ఒక దొంగల్లాగా చూస్తున్నారు. ఎవడన్నా ఢిల్లీకి పోయినా కూడా వాళ్ళు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేరు. వచ్చినటువంటి వాళ్ళు మన చెప్పులు తీసుకెళ్తారేమో, దుబ్బి వెళ్తారేమో అనేటువంటి విధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తనకు తానుగా రాష్ట్రం యొక్క ప్రతిష్ట మరింతగా దిగజారే విధంగా మాట్లాడారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది అన్ని చోట్ల నుంచి. ఉన్నదే 18,500 కోట్లు ఎట్లా పంచడమో చెప్పుండ్రి, ఏం ఆపమంటారో చెప్పుండ్రి, వృద్ధాప్య పింఛన్లు ఆపమంటారా, ఉచిత కరెంట్ ఆపమంటారా, షాదీ ముబారక్ ఆపమంటారా, ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అనేది నిన్న ఉద్యోగుల పట్ల తీవ్రంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. మేము బోనస్ అడగలేదు, మా డబ్బులే ఇవ్వాలంటున్నాం. ఆర్థికేతర డిమాండ్ల సంగతి ఏంది, 7 నెలలుగా చర్చలకు పిలవలేదు, గంట సమయం ఇచ్చే తీరిక లేదా అంటూ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పట్ల. మొత్తం దివాలా తీసినాం, ఎవరి మీద సమరం చేస్తారు, ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ ప్రజల మీదన కొత్త కోరికలతో ధర్నా చేస్తే ఉన్నది కూలుతుందంటూ ఉద్యోగ సంఘాలపైన సీఎం ఫైర్ అయ్యారు. నన్ను కోసుకొని తింటారా, నన్ను కోసినా కూడా 18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదు, ఏం చేస్తారు నన్ను ఉద్యోగ సంఘ నాయకులు, నన్ను కోసుకొని తింటారా, ఉన్నదే 18,500 కోట్లు ఎట్లా పంచుదామో చెప్పండి అంటూ మాట్లాడిన మాటల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దివాలా తీసింది సీఎం రేవంత్. కేటీఆర్ విమర్శ, నేడు మీడియాతో ఇలా భేటీ కాబోతున్నారు సీఎం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం కాదు మిస్టర్ చీఫ్ మినిస్టర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించారు. దివాలా తీసింది తెలంగాణ కాదని ముఖ్యమంత్రి, ఆయన అవినీతి కాంగ్రెస్ పార్టీ మేధోపరంగా దివాలా తీశారని, నైతికంగా చితికిపోయామని విమర్శించారు. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియాతో మాట్లాడతానని కేటీఆర్ ప్రకటించారు. సో ఇవాళ మధ్యాహ్నం 12 o'clock తెలంగాణ భవన్ నుంచి ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన సమగ్రంగా వివరించబోతున్నారు. దివాలా తీసింది రాష్ట్రం కాదు, దివాలా తీసింది ముఖ్యమంత్రి, దివాలా తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే, పార్టీ మాత్రమే అంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ప్రచారం ఆపాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న బోగస్ ప్రచారాన్ని ఆపాలంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయలేక, పరిపాలన చేతగాక ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల గొంతు కోసిన రేవంత్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇట్లా అందరూ కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. కేవలం ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చడం చేతగాక ఈ రకంగా మాట్లాడుతున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇది కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా దివాలా తీసింది, రాష్ట్రం దివాలా తీయలేదు. ఒక తెలివైనటువంటి ఆలోచన లేకపోవడంతో ఇటువంటి పరిస్థితులు వచ్చినాయంటూ అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. సీఎం రేవంత్కు చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ఉద్దిరాజ్ రవిచంద్ర, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు ఉద్దిరాజ్ రవిచంద్ర పేర్కొన్నారు. రైతులు, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో సీఎం ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. పాలన చేతగాని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారంటూ ఎంపీ ఉద్దిరాజ్ రవిచంద్ర రియాక్ట్ అయ్యారు. హామీలు నెరవేర్చాలంటూ దేవిప్రసాద్ స్పందించారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరసన తెలుపుతామని ప్రకటించిన ఉద్యోగులను సీఎం బెదిరించడం బాధాకరమని బీఆర్ఎస్ నేత, ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు దేవిప్రసాద్ పేర్కొన్నారు. వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, చర్చలకు పిలవకుండా చేతులు తేయడం ఎంతవరకు సమంజసమంటూ ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు విచారకరమంటూ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి రియాక్ట్ అయ్యారు. పుల్గం దామోదర్ రెడ్డి, జేఏసీ అదనపు సెక్రటరీ జనరల్, మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకపోతే ఎట్లా అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. సరూర్ నగర్ సభ పెట్టి పీఆర్సీ సాధించినమంటూ మారం జగదీశ్వర్ ఎంప్లాయీస్ జేఎస్ చైర్మన్ రియాక్ట్ అవుతున్నారు. ఎంఎస్ ముజీబ్ హుస్సేని, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. మేము బోనస్ అడగలేదు, మాకు ఇవ్వాల్సిన డబ్బులు అడుగుతున్నాం, ఆర్థికేతర డిమాండ్లపైన స్పందన ఏమైంది, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సీఎం స్పీచ్ నిరసన మా హక్కు అంటూ ఉద్యోగ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మేము ప్రభుత్వాన్ని బోనస్ అడగలేదు, మాకు రావాల్సినవి మాకు చేస్తామన్నవి మాత్రమే మేము అడుగుతున్నాం. ఆ మాత్రం దానికి సీఎం రేవంత్ రెడ్డి ఇంత ఒక అసహనం ఎట్లుగా వెళ్ళగక్కుతారు మా పైన అంటూ వాళ్ళు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు అన్నీ కావు, రోజు రోజుకు మరింతగా ఆ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి, వారాల తరబడి అక్కడ తాము కష్టపడి పండించినటువంటి ధాన్యం రాసులుగా కుప్పలుగా పోసుకొని అక్కడే ఎదురు చూస్తూ కొంతమంది ప్రాణాలు కూడా విడిచినటువంటి పరిస్థితి వడదెబ్బ తగిలి, మరికొంతమంది తమ కళ్ళ ముందే పంట తడిసి ముద్దైపోతుంటే కూడా కాపాడుకోలేని దయనీయ పరిస్థితిలో తెలంగాణ రైతంగా ఉంది. సో ఒకసారి మనం చూస్తే టార్పాలిన్లు దిక్కులేవు, గన్నీలు గతిలేవు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తాండవం.
వర్షాలతో తడిసిపోతున్న వడ్లు కాంటాబెట్టి ఎత్తేందుకు 15 రోజులు సెంటర్లోనే రైతుల పడిగాపులు కాస్తున్నారు. తాగేందుకు నీళ్లు కూడా కరువు, నిర్వాహకుల ఇష్టారాజ్యం. కొనుగోలు నిలిచి కడుపు మండి రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో వైరా సత్తుపల్లి జాతీయ రహదారిపైన ఆందోళన చేస్తున్న రైతులు. ఇట్లా ఒక దగ్గర కాదు, రెండు చోట్ల కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. రైతాంగానికి పూర్తిగా అక్కడ వసతులు కల్పించకపోవడంలో కల్పించకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాంటా ఇంకెప్పుడు పెడతారు? అధికారులు నిలదీసినటువంటి రైతులు కొనుగోలు కేంద్రం వద్ద మంచినీళ్ళు కూడా లేవంటూ ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయినటువంటి వడ్ల కుప్పలు. సో ఇట్లా చూస్తున్నాం మనం, విపరీతంగా మొత్తం రాసులుగా మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి రాశులు ఉన్నప్పుడు భారీగా వర్షం కురిస్తే మొత్తం అక్కడ ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా రైతుల కళ్ళ ముందే కొట్టుకుపోతున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. నీళ్లు కూడా ఇవ్వట్లేరు, నీళ్లు కూడా మేమే తెచ్చుకుంటున్నాం అంటూ మహిళా రైతు తన బాధ చెప్తూ ఉంది. వనపర్తి జిల్లా ఏదుల మండలం సింగరాయపల్లిలో రోడ్డుపై వంట చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులు. సింగాయపల్లిలో రైతుల వంట వార్పు, ఆంక్షలు లేకుండా ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తారు. చివరికి ధాన్యం కొనుగోలు చేయండి, మేము పండించినటువంటి పంటను కొనుగోలు చేయండి అని కూడా ధర్నాలు, రాస్తారోకలు, ఆందోళనలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంది. దొడ్డు వడ్లు కొనాలని రోడ్డెక్కినటువంటి రైతులు. నారాయణపేట జిల్లా దామరగిద్ద వద్ద అక్కడ సోమవారం రైతులు రోడ్డెక్కి మా వడ్లు కొనాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. రాయచూరు హైవే పైన రైతుల బైఠాయింపు, ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఇట్లా రైతులు రోడ్లెక్కి ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వం వాళ్ళ సమస్యలేంటి, వాళ్ళు ఎందుకు మరి ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఎందుకు జరపట్లేవు అంటూ స్పందించిన దాఖలాలు లేవు. ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎత్తేందుకు హమాలీలు లేరు, తీసుకెళ్లేందుకు లారీలు లేవు. ధాన్యం కొనుగోళ్లలో హమాలీలు, లారీల కొరత రైతులు వేధిస్తోంది. ధాన్యం నింపేందుకు గన్ని సంచులు కూడా కరువయ్యాయి. ప్రస్తుతం 17.5 కోట్ల గన్ని సంచులు అవసరం కాగా 9.45 కోట్ల గన్ని సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక 55% మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకా దాదాపు 40-45% ఇంకా ఆ గన్ని బ్యాగులు అందుబాటులోకి ఉండాలి. కానీ అవి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కుప్పలుగా పోసుకొని రైతులు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆ కొనుగోలు కేంద్రాల్లో, ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. కానీ అక్కడ ధాన్యం కొనుగోలు జరపట్లేరు. టార్పాలీలు లేవు, వర్షం వస్తే తడిసిపోకుండా ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం. తర్వాత గన్ని బ్యాగులు లేవు, లారీలు లేకపోవడంతో మొత్తం రైతులు ఎదురుచూపులు చూడక తప్పని పరిస్థితి. 15 రోజులు కొనుగోలు కేంద్రాల్లోనే రైతులున్నారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చినప్పటి నుంచి అది మిల్లులో అన్లోడింగ్ అయ్యే వరకు పూర్తి బాధ్యత రైతులదే. తాము ధాన్యం తెచ్చినప్పటి నుంచి మిల్లులో అన్లోడింగ్ అయ్యే వరకు సుమారు 15 నుంచి 20 రోజులు పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. దీంతో రైతులు ఇతర పనులన్నీ వదిలేసి కొనుగోలు కేంద్రాల్లోనే వాళ్ళ జాగారం, అంటే రాత్రి రైంబవళ్ళు అక్కడ కొనుగోలు కేంద్రాల్లోనే వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితి. రైతు మరణాలు ప్రభుత్వ హత్యలే, సీఎం మంత్రులే బాధ్యులు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదు. కొన్నది 24.43 లక్షల టన్నులే. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ధాన్యం డబ్బులు 48 గంటల్లో చెల్లించాలి. రాష్ట్రంలో 3,500 కోట్ల మేర కుంభకోణం జరుగుతుంది. 500 కోట్ల బోనస్ను విడుదల చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సో ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు మొత్తం మందకొడిగా సాగడంతో అక్కడ అకాల వర్షానికి మొత్తం ధాన్యం తడిసిపోతుంది. సో తడిసినటువంటి ధాన్యాన్ని మళ్ళీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు విషయంలో కూడా అనేక ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఖచ్చితంగా కొనాలి. సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దానికి ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఆర్టీసీలో విభజించు పాలించు, ఒక వర్గం కవాతులో మరొక వర్గం చర్చల్లో ఉంది. పోరాడుతున్న వారిని పక్కన పెట్టిన మంత్రి, ఒక వర్గంతోనే మంత్రి పొన్నం చర్చలు, ప్రభుత్వానికి సహకరించాలని పిలుపు. ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్లో కవాతు నిర్వహిస్తున్నటువంటి నేతలు, కార్మికులు మంత్రితో చర్చల సారాంశం అని మనం చూస్తున్నాం. మరోపక్క సమ్మెకు దిగితే హెస్మా తప్పదు, సమ్మె యోచనను విరమించుకోండి, కార్మికులకు యాజమాన్యం హెచ్చరిక. అంటే అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కార్మిక ద్రోహి అంటూ 7 కార్మికులంతా సమ్మెలో పాల్గొనాలి అంటూ తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతల ప్రకటన అంటూ మరొక వార్త మనం చూస్తున్నాం. మరొక వార్త చూస్తే 240 మెడికల్ సీట్లకు కోత, సీఎంకు ఢిల్లీ మోజు, సీఎంఓలో ఫైళ్లకు బూజు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో 100 ఫైళ్లు పెండింగ్, అధికారుల మధ్య సమన్వయ లోపం, అవగాహన రాహిత్యం. పెండింగ్ ఫైళ్ల నివేదిక కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయింది. పరిపాలనను సీఎంఓకు వదిలిపెట్టి సీఎం రేవంత్ రెడ్డి పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లేదంటే ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్ మోడ్లోనే కాలం గడుపుతున్నారు. ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగానే ఆయన 15 నెలల పరిపాలన సాగడంతో పాలనాపరమైన ఫైళ్లకు బూజు పట్టినట్టుగా సచివాలయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇక మరొక వార్త చూస్తే రజతోత్సవ సభకు వెళ్లాడని ఇందిరమ్మ ఇల్లు కట్టు, ఇల్లు ఇవ్వకపోతే ఆత్మహత్య దిక్కంటున్నటువంటి బాధితుడు సాయి.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకపోతే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పురుగుల మందు డబ్బా చూపిస్తున్నటువంటి సాయి ఆల్రెడీ నీకు లిస్టులో వచ్చింది, పేరు వచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్ళాడు అన్న కారణంతో కేటాయించబడ్డటువంటి ఇల్లు క్యాన్సిల్ చేశారంట అధికారులని ఈ వార్తగా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కారు నిరుపేదపై కక్ష కట్టింది. బీఆర్ఎస్ సభకు వెళ్లడనే కారణంతో ఇందిరమ్మ ఇల్లు కట్ చేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. గుర్రంపోడు మండలం పాల్వాయికి చెందిన మున్ల సాయిది నిరుపేద కుటుంబం ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలన దరఖాస్తు చేసుకోగా అధికారులు విచారణ చేపట్టి ఇల్లు మంజూరు చేశారు. కేసీఆర్ అభిమాని అయిన మున్ల సాయి గత నెలలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా హాజరయ్యాడు. ఇది తెలిసిన కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జాబితా నుంచి అతని పేరు లేకుండా చేశారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న సాయి తన పేరును జాబితా నుంచి ఎందుకు తొలగించారంటూ పంచాయతీ కార్యదర్శిని అడిగితే రెండో విడతలు చూద్దామని చెప్పినట్టు బాధ్యులు వాపోయాడు. ఈ విషయమై కాంగ్రెస్ నేతలను అడిగితే నువ్వు బీఆర్ఎస్ మీటింగ్ పోయినావు కదా, అందుకే బీఆర్ఎస్ వాళ్ళకు ఇండ్లు ఇవ్వమంటూ ఆయనకు తేల్చి చెప్పడంతో నాకు ఆత్మహత్య శరణ్యం అంటూ పురుగుల మందు డబ్బా చూపిస్తున్నటువంటి బాధితులు మనం చూస్తున్నాం. ఇట్లా అంటే ఒక పార్టీ బహిరంగ సభకు పోయినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి, కాంగ్రెస్ నాయకులు కక్షగట్టి వచ్చినటువంటి ఇళ్లను కూడా రాకుండా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేకి ఇందిరమ్మ ఇండ్ల సెగ, లబ్ధిదారుల జాబితాపై నాగరాజుతో వాగ్వాదం. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం బండతౌరపురం ఇందిరమ్మ ఇండ్లపై ఎమ్మెల్యే నాగరాజుతో వాగ్వాదానికి దిగినటువంటి స్థానికులు అక్కడ అర్హులకు కాకుండా ఎవరైతే చెప్పారో కాంగ్రెస్ నాయకులు ఎవరికి చెప్తున్నారో వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారంటూ మాకు నిజమైనటువంటి లబ్ధిదారులం, మాకు నిజమైన అర్హులం, మాకెందుకు ఇల్లు రావట్లేదంటూ అనేక చోట్ల ఇట్లా నిలదీత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మొదటి సంతకమే మోసం, వేతనాలు పెంచినట్టే పెంచి టీచర్లను దగా చేసిన ప్రభుత్వం. 10 నెలలుగా పాత కథే పునరావృతం. 12 నెలల్లో మొత్తం 28 కోట్లు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్ర ప్రభుత్వం పైన 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్ల ఆక్రోశం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మంత్రి సీతక్క బాధ్యతలు స్వీకరించిన వెంటనే మినీ అంగన్వాడీల అప్గ్రేడేషన్ ఫైల్పై మొదటి సంతకం చేశారు. తద్వారా తొలి 3 నెలల పాటు పెంచిన వేతనాన్ని వర్తింపజేశారు. నేడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో ప్రధాన సెంటర్ల టీచర్లతో సమానంగా వారి ఖాతాల్లో 13,650 చొప్పున వేతనాన్ని జమ చేశారు. దీంతో రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లు మురిసిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తమ బతుకులు బాగుపడ్డాయని సంబరంలో మునిగి తేలారు. కానీ ఇంతలోనే మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఏప్రిల్, మే నెలలో తిరిగి పాత పద్ధతిలోనే 7,800 మాత్రమే వేతనం వేశారు. దీనిపై ఆందోళనకు గురైనటువంటి మినీ అంగన్వాడీ టీచర్లు వెంటనే విషయాన్ని సీతక్కతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఇంకా వాళ్ళ సమస్య మాత్రం అట్లనే ఉంది. మొదటి సంతకమే మోసం జరిగింది. కేవలం ఒక 2-3 నెలలు మాత్రమే ఆ హామీ అమలైంది. తర్వాత మళ్ళీ పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వాళ్ళు వాపోతున్నారు. $505 కోట్ల బకాయిలు ఇవ్వని సర్కార్. 10 లక్షల లోపు బిల్లులే. చిన్న కాంట్రాక్టర్లకు మొండి చేయి, చెల్లింపులు లేక 6,000 మంది కాంట్రాక్టర్లకు తప్పని అవస్థలు. ఇంకా ఆలస్యమైతే తాము రోడ్డున పడతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇట్లా అన్ని వర్గాల వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఆ సమస్యల్ని పరిష్కారం చేయట్లేదంటూ వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతూ చెబుతున్నటువంటి పరిస్థితి. అడకత్తర్లో పాకిస్తాన్ దౌత్య మార్గంలోనూ భారత్ దాడి. ఉగ్రవాదంపై పోరులో ఇండియాకు సహకరించడానికి రష్యా, జపాన్ ఓకే. ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి దాయాది దేశం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇక మణికంఠది ప్రమాదమా హత్య? బాసర్లో విద్యార్థులు చనిపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో మణికంఠ అనే వ్యక్తి విద్యార్థి అంటే వేద విద్యార్థి చనిపోయాడు. అది ప్రమాదమా హత్య? దాంట్లో ఏదో జరుగుతోంది, ఆ వేద పాఠశాలలో ఏదో జరుగుతుంది కాబట్టి ఆ జరిగేదేదో ఆ విద్యార్థి చూశాడు. ఆ విద్యార్థి చూసినందుకే అతను చనిపోయాడు. చంపబడ్డా, నిజంగా చనిపోయాడు అంటూ ఆ మృతిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోహిత్ కేసులో ప్రత్యక్ష సాక్షి అనుమానాస్పద మృతి. కరెంటు షాక్తో చనిపోయాడని చెబుతున్న ఆశ్రమ సిబ్బంది. సెలవులు ఇచ్చిన మణికంఠను ఇంటికి ఎందుకు పంపలేదు? శ్రీ వేద భారతి పీఠం ఆశ్రమంపై ఆరోపణలు, విమర్శల వెల్లువ. వేద ముసుగులో వ్యాపారం. గోదావరి హారతి బీజాక్షరం పేరిట అక్రమ వసూళ్లు. వేద భారతి విద్యానందగిరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వరుస ఘటనలో సమగ్ర విచారణకు ఆదేశం ఇవ్వండి. నిర్మల్ కలెక్టర్ ఎస్పీకి బాసర గ్రామస్తుల విజ్ఞప్తి. తప్పుదో పట్టించేందుకే తప్పుడు ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహారం. సోషల్ మీడియా వేదికగా విషయం చిమ్ముతున్న కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లోనే ఫేక్ క్లిప్పింగ్లు, పోస్టులు. చోద్యం చూస్తున్న సైబర్ క్రైమ్. భగ్గుమంటున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ఆఫీసులోనే ఫేక్ క్లిప్పింగ్లు. అధికార పార్టీ ఆఫీసులోనే సోషల్ మీడియా స్పెషల్ టీంలను ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్ ముఖ్య నేతలపైన దుష్ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుపై ఫేక్ క్లిప్పింగ్స్ సృష్టించి ప్రజల్లోకి పంపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హరీష్ సోషల్ మీడియా ఖాతాపై దుష్ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కంప్లైంట్ చేశారు. గచ్చిబౌలి CCSలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మన నాయకులు ఎర్రోల శ్రీనివాస్, ఇంకా ఇతర నాయకులు కూడా ఉన్నారు. కోరుకొండలో తెలంగాణ కోటా కట్. మన విద్యార్థులకు ప్రవేశాలు నిలిపేసిన అధికారులు. ఇప్పటికే పరీక్ష రాసిన 20,000 మంది. తెలంగాణకు సీట్లు ఇవ్వలేమని తేల్చి చెప్పినటువంటి పాఠశాల
అధికారులు. మన రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వని కేంద్ర ప్రభుత్వం, నష్టపోతున్న తెలంగాణ విద్యార్థులు. రైట్, ఇక మిగతా పత్రికలు వచ్చినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. రైట్, సాక్షిలో ఎవరిపై మీ సమరం అంటూ ఉద్యోగ సంఘాలపైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తున్నాం. ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తున్న ప్రజలపై యుద్ధం ప్రకటిస్తారా? ఉద్యోగ సంఘాల నాయకులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వార్త కూడా చూస్తే, ఆంధ్రజ్యోతిలో నన్ను కోసిన ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను, 18,500 కోట్లలోని జీతాలు, బాకీలు, సంక్షేమం అంటూ ఉద్యోగుల చేస్తున్నటువంటి డిమాండ్లపైన, ఉద్యోగ సంఘ నాయకులపైన వాళ్ళు ప్రకటించినటువంటి కార్యాచరణపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరోపక్క ఉచితాలు తగ్గించాలి, అర్హులకే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వాలి, కిలో 3 రూపాయలు ఉన్న బియ్యాన్ని 2 రూపాయలకే ఇస్తున్నాడు ఎన్టీఆర్ను దేవుడు అన్నారు. ఇప్పుడు కిలో 60 రూపాయలు ఉండగా ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదు. రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలుంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. తినడానికి లేని వారికే బియ్యం ఇవ్వాలి, ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చెప్పకూడదంటూ మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు తగ్గించాలి అంటూ ఇలా ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు తీసుకుంటుందో ఆ ఉచితాలు మొత్తం తగ్గించాలి అంటూ స్వయంగా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. సో దాంతోపాటుగా రైతు విషయాన్ని కూడా నేను మాట్లాడారు. రైతు భరోసా ఇవాళ భూ యజమానికే వస్తుంది, కౌలు రైతుకు రావట్లేదు, కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు అంటూ నిన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు కూడా వాళ్ళ రైతాంగంలో చర్చకు దారితీశాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు, అప్పుడు ఇద్దరికి ఇస్తాం, భూ యజమానికి ఇస్తాం రైతు భరోసా, తర్వాత కౌలు ఎవరికి చేసుకుంటున్నారో వాళ్ళకి ఇస్తాం, ఎటువంటి పంచాయతీ లేకుండా ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే, ఇద్దరికి ఒకరికే వస్తుంది, ఇంకోళ్ళకి రాదు, కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సమన్వయం కుదరట్లేదంటూ మళ్ళీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్న మాటల పట్ల రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇద్దరికి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోతుంది, మళ్ళీ ఇవాళ కొత్తగా ఇద్దరి మధ్యలో సమన్వయం కుదరట్లేదంటూ ఎందుకు మాట్లాడుతుందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కౌలు రైతులకు గురించి ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలే అనేది ఇవాళ రైతాంగం అర్థం చేసుకుంటున్న పరిస్థితి. ఇండియన్ డిఫెన్స్ సైట్స్ హ్యాక్డ్ అంటూ తెలంగాణ టుడేలో మనం వార్త చూస్తున్నాం. పాక్ హ్యాకర్స్ క్లెయిమ్ టు హ్యావ్ గాట్ యాక్సెస్ సెన్సిటివ్ డాటా అని ఒక వార్త చూస్తే, జిటరీ రేవంత్ స్లామ్స్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ప్రొటెస్ట్ ప్లాన్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.